ఓం నమ శివాయ. ఈరోజు ఈ 85వ రోజు పారాయణలో శివపురాణము. బ్రహ్మచేత దక్షిణి అనుమతిని పొంది దేవతలు మునులతో కూడి భగవంతుడగు శివుడు దక్షిణి గృహమునకు వచ్చుట, దక్షిణి ద్వారా అందరూ సత్కారమును పొందుట, సతీ శివుల వివాహము. బ్రహ్మ నారదుడికి ఇట్లా చెబుతూ ఉన్నాడు. నారద, తర్వాత హిమాలయముల యొక్క కైలాస శిఖరమునందు నివసించు పరమేశ్వరుడు మహాదేవుడైన శివుని తీసుకుని వచ్చుటకు సంతోషముతో ఆయన చెంతకు వెళ్ళి తిని ఆ స్వామితో ఇట్లు చెప్పి తిని, వృషభధ్వజ, సతిని గురించి నా కుమారుడు దక్షుడు చెప్పిన మాటలను వినుడు. అసాధ్యమని అనుకొనిన కార్యము సిద్ధించినదనియే భావింపుడు. దక్షుడు పలికెను, నేను నా కుమార్తెను భగవంతుడైన శివునికే ఇచ్చదను. ఆమె ఆయన కొరకే జన్మించినది. శివునితో సతీదేవి వివాహము జరుగుట స్వయముగానే నా అభీష్టము. మీరు చెప్పిన తర్వాత దీని మాహాత్మ్యం ఇంకనూ అధికమయ్యను. నా కుమార్తె స్వయముగా ఇదే ఉద్దేశ్యముతో శివుని ఆరాధించను. ఇప్పుడు శివుడు కూడా నాతో ఈ విషయమును చర్చించుటకు ఎదురు చూచుచుండెను. కనుక ఈ కన్యక తప్పక భగవంతుడైన శివుని హస్తముల యందుంచుదము. విధాత భగవానుడకు శంకరుడు శుభలగ్న శుభముహూర్తమున ఇచ్చడికి వచ్చెదరు. అప్పుడు నేను ఆయనకు విధి విధానముగా నా కన్య నొసగదను అని దక్షుడు ఈ విషయమును చెప్పను. కనుక మీరు శుభముహూర్తమున ఆయన గృహమునకు దయచేయుడు. సతీదేవుని తీసుకొని రండును. మునీంద్ర, నా మాటలను విని భక్తవత్సరుడకు రౌద్రుడు లౌకిక పద్ధతిని ఆశ్రయించి నవ్వుతూ నాతో పలికెను. విశ్వమును సృష్టించు బ్రహ్మదేవ, నేను నీతోనూ నారదునితోనూ కూడి దక్షిణ గృహమునకు వచ్చేదను. కనుక నారదుని స్మరింపుము. మరీచి మొదలగు నీ మానసపుత్రులను కూడా పిలిపించుము. విధి, నేను వారందరితో కూడి దక్షిణ నివాస స్థానమునకు చేరుదును. నా పార్షదులు కూడా నా వెంటనుందురు. నారద, లోకాచార నిర్వహణయందు లగ్నమైన శివభగవానుడు ఇట్టి ఆజ్ఞనివ్వగా నేను నిన్నును మరీచి మొదలగు కుమారులను కూడా స్మరించితిని. నేను స్మరించగానే నీ వెంట నా మానసపుత్రులందరూ గౌరవభావంతో శీఘ్రముగా అచ్చడికి వచ్చి చేరిరి. అప్పుడు నీవును అచ్చటనున్న నారదుడు వారందరూ హర్షాతిరేకముతో పులకితులయ్యరి. రుద్రదేవుడు స్మరించగా శివభక్త చక్రవర్తియగు విష్ణుదేవుడు కూడా తన సైనికులతో లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనారూఢుడై అచ్చటికి వచ్చెను. తరువాత చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి రవివారమున పూర్వ ఫల్గుణి నక్షత్రమునందు బ్రహ్మనైన నేను, విష్ణువు మొదలగు సకల దేవతలతో కూడి మహేశ్వరుడు వివాహయాత్ర చేసెను. మార్గమధ్యమున దేవతలతో ఋషులతో కూడి యాత్ర చేయుచున్న శంకర భగవానుడు మిగుల శోభాయమానుడై ఉండెను. అచ్చటికి వెళ్ళుచున్న దేవతలు మునులు ఆనందమగ్న మనస్కులైన ప్రమదగణములు త్రోవలో గొప్ప ఉత్సవమును జరుపుకొనిది. భగవంతుడు శివుడు కోరగానే వృషభము, వ్యాఘ్రము, సర్పము, జటలు మొదలగునవన్నీను ఆ స్వామికి ఆభూషణములయ్యను. అనంతరము వేగముగా పయనించు బలమైన బలీవర్ధనందికేశ్వరుని మీద మహాదేవుడు ఆరూఢుడై విష్ణువు మొదలగు దేవతలతో కూడి క్షణములో ప్రసన్నతాపూర్వకముగా దక్షిణ గృహమును చేరెను. అచ్చట వినీత చిత్తుడగు ప్రజాపతి దక్షుడు తన ఆత్మీయజనులందరితో కూడి భగవంతుడగు శివుని ఆహ్వానించుటకు ఆయనకి ఎదురుగా వెళ్ళెను. అప్పుడు ఆయన సకలాంగములు సంతోషముతో రోమాంచితమయ్యను. స్వయముగా దక్షుడు తన ద్వారము వద్దకు వచ్చియున్న సకల దేవతలను సత్కరించెను. వారందరినీ సురశ్రేష్ఠుడగు శివుని కూర్చొనబెట్టి ఆయన పార్శ్వభాగమునందు స్వయముగా మునులతో కూడి ఆసీనుడయ్యను. అప్పుడు దక్షుడు మునులతో సహా సమస్త దేవతలకు కైవారములొనరించెను. వారందరినీ భగవంతుడగు శివుని లోపలకు తీసుకువెళ్ళిరి. అప్పుడు దక్షుని మనస్సులో మిగుల ప్రసన్నత కలిగెను. ఆయన సర్వేశ్వరుడు శివునికి ఉత్తమ ఆసనమొసగి స్వయముగా విధిపూర్వకముగా ఆ స్వామిని పూజించను. తర్వాత విష్ణువును, నన్నును, బ్రాహ్మణులను, దేవతలను, సమస్త శివగణములను యథోచిత విధిగా ఉత్తమ భక్తి భావముతో పూజించను. ఇట్లు పూజనీయులైన పురుషులందరకును యథోచిత ఆదర సత్కారములొనరించను. దక్షుడు నా మానసపుత్రుడగు మరీచి మొదలగు మునుల నుండి అవసరమైన సలహాలను గ్రహించను. దీని తర్వాత నా కుమారుడగు దక్షుడు తండ్రినగు నా చరణములకు ప్రణమిల్లి సంతోషముతో ఇట్లు పలికెను. ప్రభు, మీరే వివాహ కార్యమును సంపన్నము చేయుడు అనెను. అప్పుడు నేను హర్షభరిత హృదయముతో చాలా మంచిది అని చెప్పి లేచితిని. కార్యమునంతయు చేయించుట యందు లగ్నమైతిని. తదనంతరము బలమైన గ్రహములతో కూడిన శుభముహూర్తమునందు
దక్షుడు హర్షాతిరేకముతో తన పుత్రిక అయిన సతీదేవి చేతిని భగవంతుడకు శంకరుని హస్తమునందు పెట్టెను. అప్పుడు హర్షముతో నిండిన భగవంతుడకు వృషభధ్వజుడు వైవాహిక విధానమున పరమసుందరియగు దక్షకన్యను పాణిగ్రహణము చేసెను. నేనును శ్రీహరియును నీవును ఇతర మునులను దేవతలు ప్రమదగణములు శివభగవానునకు ప్రణామములనరించిరి. నానా విధములైన స్థుతులతో అందరూ ఆ స్వామిని సంతుష్టపరిచిరి. ఆ సమయమున నృత్యగానముతో గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి. సమస్త దేవతలకు మునులకు గొప్ప ఆనందము కలిగెను. భగవంతుడగు శివునికి కన్యాదానమునరించి నా కుమారుడగు దక్షుడు కృతార్థుడయ్యను. శివులను ప్రసన్నులయ్యరి. సృష్టి అంతయు మంగళమునకు నిలయమయ్యను. సశేషము. ఓం నమ శివాయ.